కైకలాగా ఉండకూడదు, మందరలాగా ఉండకూడదు, ఆశ పడకూడదు. చూడండి, ఎన్ని వదిలిపెట్టి వెళ్ళినటువంటి సీతాదేవి బంగారు లేడిని కోరుకొని కష్టాల్లోకి వెళ్ళింది కదా. అలాగా ఈ దేనికి ఆశ పడకుండా కనుక ఉన్నట్లయితే ఆమె కష్టాలే ఉండేవి కాదు కదా. ఇట్లాంటి ఆశ పడటం వల్ల ఆమె ఎన్ని కష్టాలు పడ్డదో చూడండి. ఇట్లాంటివన్నీ కూడా మనం రామాయణం ద్వారా నేర్చుకోవచ్చు. చెడు గుణాల్ని, ఎందుకు పనికిరాని వాళ్ళను కూడా మనం ఎంత యోగ్యులుగా చేసి మన పనికి ఉపయోగించుకోవచ్చో, అక్కడ కోతుల్ని బల్లూకాల్ని ఉపయోగించుకొని రాముడు వారధి కట్టడం ద్వారా మనం అది కూడా నేర్చుకోవచ్చు. ఎంత పనికి రాని వాళ్ళని సైతం మనం ఉన్నతోన్నతులుగా రాజాది రాజులుగా చెయ్యొచ్చు అనేది మనం నేర్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా నేర్చుకోవాలి.